హలో అందరికీ వలవార ఇది కన్నడ లాంగ్వేజ్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం. రీసెంట్గా జీ5లో ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడతో పాటు తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్కి వచ్చింది. మూవీ డ్యూరేషన్ 1 hour 50 minutes. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఇందాకే ఈ మూవీ చూశాను, నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు మాట్లాడతా. ఒకవేళ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక స్టోరీ గురించి వస్తే, ఒక పల్లెటూరులో మధ్యతరగతి ఫ్యామిలీ ఒకటి ఉంటుంది. అమ్మ, నాన్న, చిన్న కొడుకు, ఇంకా పెద్ద కొడుకు, ఇలా 4 members ఉంటారు. వాళ్ళ ఇంట్లో అమ్మకి 2 కొడుకులు అంటే చాలా ఇష్టం. బట్ నాన్నకేమో పెద్ద కొడుకు అంటే అస్సలే నచ్చడు. సో ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఆవు తప్పిపోతుంది. ఇక ఆ ఆవుని పెద్ద కొడుకు ఎలా వెతుకుతాడు, అసలు ఆవు దొరుకుతుందా దొరకదా, ఇది బేసిక్ స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా బాగా స్టార్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ 1 hour గురించి మాట్లాడితే, ఫస్ట్ 1 hourలో కాసేపు ఎమోషనల్ సీన్స్, ఇంకా కాసేపు కామెడీతో చాలా బాగా చూపించారు. ఇక సెకండ్ 15 minutes గురించి మాట్లాడితే, ఇక్కడ యాక్చువల్ స్టోరీ ఉంటుంది, ఇంకా బాగుంటుంది, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్గా క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చారు క్లైమాక్స్కి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుండే, చాలా బాగా నచ్చింది నాకు. స్టోరీ మేబీ ప్రిడిక్టబుల్గా ఉండొచ్చు, బట్ ఆ ఎమోషన్స్ ఇంకా ఆ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీ చాలా సింపుల్గా బాగా తీశారు. తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో, సో మనం ఈజీగా కనెక్ట్ అవుతాం. సింపుల్గా ఒక విలేజ్లో అన్నెసరీ సీన్స్ లేకుండా ఫ్యామిలీ అందరితో కలిసి చూసే మూవీనే ఈ వలవర. అన్ని క్యారెక్టర్స్కి రైటింగ్ చాలా బాగుంది. నాకైతే మెయిన్గా నచ్చింది కుందేసి ఇంకా వాళ్ళ మదర్ క్యారెక్టర్. ఫ్యామిలీ అందరితో కలిసి ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్తో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. సో అందరికీ నచ్చుతుంది. నాకైతే మెయిన్గా పెద్ద కొడుకుగా యాక్ట్ చేసిన క్యారెక్టర్ కుందేసి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. చాలా బాగా కనెక్ట్ అవుతాం మనం ఆ క్యారెక్టర్కి. ఆవు కోసం వెతకడం, బాధ, ప్రేమ, హ్యాపీనెస్ అన్నీ చాలా బాగా చూపించారు. అందరికీ నచ్చుతుందో నచ్చదో నాకు తెలీదు, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి మూవీస్ చాలా రావాలి. నా రేటింగ్ 3.25/5. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం. ఒకవేళ ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.